ఉగాది రోజు చాలా మందికి తెలియని రెండు వింత ఆనవాయితీలను నాకు తెలిసినవి మీకు వివరిస్తాను. అందులో మొదటిది, పండుగ రోజు మాంసాహారం తింటారా? ఇక రెండవది, ఉగాది పచ్చడిని మగవాళ్ళు మాత్రమే చేయాలా? ఈ వివరాలు ఈ వీడియోలో నేను స్వయంగా చూసినవి మీకు వివరిస్తాను. అందరికీ నమస్కారం. ఉగాది పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే పద్ధతులను చూస్తే కొంతమందికి వింతగా అనిపించవచ్చు. ముఖ్యంగా నూతన సంవత్సరాది ఉగాది. ఈరోజు ఉగాది పచ్చడి లేనిదే అసలు పండుగ సంపూర్ణం కాదు. అయితే ఈ ఉగాది పచ్చడి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే మట్టి కుండల్లో ఒక లిక్విడ్ లాగా చేస్తారు. పండుగ రోజు ఉదయమే మట్టి కుండను కొనుక్కు వచ్చి కొత్త కుండకు ముఖ్యంగా ముందు సున్నంతో కానీ చాక్పీస్తో కానీ ఒక గీత గీసి నీళ్ళలో నానబెడతారు. స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మామిడాకు కంకణం కట్టి వేప పువ్వు, చింతపండు, బెల్లం, కొబ్బరి వంటి 6 రకాల రుచులతో పచ్చడి చేసి కుండలో పోస్తారు. అలాగే ఈ పచ్చడి కొంతమంది ఆచార ప్రకారం ఇంటి యజమాని మాత్రమే చేస్తారు. అవును, ఇది నిజం. కొంతమంది మగవాళ్ళకు పనులు చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్లకు కనీసం ఆ పచ్చడి స్త్రీలు చేసి ఇస్తే దాన్ని మగవారి చేతితోనే ఆ కుండలో పోయాలి. కంకణం మగవారు మాత్రమే కడతారు. ఇది మా ఇంట్లో ఉన్న ఆచారం. ఇక రెండవ ఆచారం, ఉగాది పండుగ రోజు మాంసాహారం తింటారా అని. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం మాంసాహారం తింటారు. ఉగాది పండుగను కూడా వాళ్ళు దసరా పండుగలాగా కోళ్ళు మేకలు కోసుకొని వండుకొని తింటారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా సైడ్ వాళ్ళు వండుకుంటారు. పూర్వం నుండి పెద్దల నుండి వచ్చిన ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అది పాటిస్తారు. అలా చాలా గ్రామాల్లో ఈ పద్ధతిని ఇంకా పాటిస్తున్నారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే చేసేవారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇక చివరగా, ఏ పండుగ అయినా పెద్దల నుండి వచ్చిన ఆచారాలను పాటిస్తూ పండుగ జరుపుకోవడమే కదా ముఖ్యం. అందుకే ఎవరి ఆచారాలు వారివి. ఎవరి ఆచారాలను తక్కువ చేసి చూడవద్దు. మనకు తెలియని ఆచారాల గురించి తెలిస్తే మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది, అంతే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.